కుంభరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఏళ్నాటి శని యొక్క పాద శనిలో ఉన్నారు. ఒక రకమైనటువంటి గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కుంభరాశి వారికి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నా యొక్క మంచితనానికి ఒక గుర్తింపు రావట్లేదే, నేను ఇలా కష్టపడుతున్నాను ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రజాక్షేత్రంలో అన్నింటిలోనూ నా గుర్తింపు రాలేదంటే శని భగవానుడు పోతూ పోతూ కొంచెం గట్టి పరీక్షలు ఇస్తున్నాడండి. ఈ యొక్క వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆన్లైన్ లేదా టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు నియంత్రించండి. కొత్త ప్రాజెక్ట్ లేదా టీమ్ లీడర్స్ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ సపోర్ట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగంలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రెషర్, తోటి ఉద్యోగుల దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం. ఐటీ, టెలికాం, డిజిటల్ సేవల పరిశోధన రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికాం, ఇన్నోవేషన్ రంగాల్లో కాస్త దృష్టి పెట్టండి. అది కూడా లాంగ్ టర్మ్లో. అధిక రిస్క్ తీసుకోకండి. వ్యాపారం, కొత్త వ్యాపార ఆలోచనలు అమలుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్, ఆన్లైన్ వ్యాపారాలు, టెక్నాలజీ సేవలకి మంచిది. కొత్త పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యంగా వస్తుంది, అది కూడా ప్రతికూలంగా వస్తుంది. అబ్బా గురుగారు ఇలా అంటున్నారేంటంటే, తప్పదు. అలాంటప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి కాంప్రమైజ్ అయ్యి తెచ్చుకోండి. అదొకటే దారి. రియల్ ఎస్టేట్ మందకోడిగా ఉంది. రాజకీయ నాయకుడు, యువ రాజకీయ నాయకుడికి మంచి అవకాశాలు. యంగ్స్టర్స్ కి ఇది ఒక మంచి అవకాశం. ప్రజలతో అనుబంధం పెంచుకోండి. సోషల్ మీడియాలో జాగ్రత్త. ఇంకా టీవీ కళాకారులకి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, రచయితలకి అనుకూలంగా ఉంటుంది. ప్రేక్షక ఆదరణ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగ చదువుల కోసం ఉన్న వాళ్ళకి ప్రయత్నాలు ఉన్నాయి. వీసా, విదేశీ ప్రాజెక్టులు, కొంచెం అంతర్జాతీయ పరిచయాల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ పరిచయాలతో ముందుకు వెళితే అవకాశాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం గడపండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో వైరం కూడా వచ్చే అవకాశం ఉన్న జాగ్రత్త. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో సంకేతాలు కనబడుతున్నాయి. విద్యార్థులు సాంకేతిక పరిశోధన, పోటీ పరీక్షలకి సిద్ధమవ్వండి. ఆరోగ్యం, నిద్ర, మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ ముందు పనిచేస్తూ ఉండడము, కళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగడము, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది పడడము, జీర్ణ ప్రక్రియ, మూత్ర విసర్జన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చాలా మంచిది. వ్యవసాయదారులకి, ఆధునిక సాగు పద్ధతులు ఉపయోగించే రైతులకి అలాంటి ట్రైనింగ్స్కి వెళ్ళే అవకాశాలు బాగుంటాయి. పంట మార్కెట్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీయంగా మీరే మీ పంటలు ఎగుమతి చేసుకునే ఆలోచనలు కూడా ప్రారంభిస్తారు. ఈ వారం మీరు శనివారం మరియు గురువారం ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. ఓం నమో నారాయణ, ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకు పుస్తకాలు పంచండి. పక్షులకి ధాన్యం వేయండి. ఆవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి. ఎంతసేపు ఈ వారం సైలెంట్ గా ఉండండి, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పవచ్చు. నీలం రంగు మీకు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర. ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. మీరు కూడా ఎక్కువ శాతం నీలిరంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. విజయవస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.